మాట వినదు ఎపిసోడ్ 23. సుశీల సహస్రలు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడకు షణ్ముఖ్ పెద్దనాన్నలు వచ్చి సహస్రను క్యారెక్టర్లెస్ అని మాట్లాడతారు. అది వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నారు బావగారు? అయినా మిమ్మల్ని వీళ్ళ పెళ్ళికి కూడా పిలవలేదు. ఈరోజు వచ్చి నా కోడల మీద లేనిపోని నిందలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకోకండి. ఇప్పటి వరకు మీరు చేసిన డ్రామా చాలు. దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. నా కొడుకు ఇదంతా తెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చింది సుశీల. ఆ మాటకి రాజీవ్ వెటకారంగా నవ్వుతూ, నేను ముందే చెప్పాను కదా అన్నయ్య, ఈ రోజుల్లో ఎవరూ సాక్ష్యాలు లేకుండా నిజాలు నమ్మటం లేదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసిన తర్వాతైనా ఆవిడ మన మాటలు నమ్ముతుందేమో చూద్దాం అని అన్నాడు. రాజీవ్ చేతిలో ఉన్న కవర్ వైపు ఒకసారి చూసి తన వెనకున్న సహస్ర వైపు అనుమానంగా చూసింది సుశీల. దాంతో కంగారు పడుతూ, ఇప్పుడు అత్తయ్యకి ఆ రిపోర్ట్ తెలియడం కన్నా నా ద్వారా తెలిస్తేనే మంచిది అని మనసులో అనుకొని సుశీల ముందు చేతులు నలుపుకుంటూ, క్షమించండి అత్తయ్య, వాళ్ళు చెప్పింది నిజమే. నేను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యాను అని చిన్నగా చెప్పింది సహస్ర. అది వినగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఫీల్ అయింది సుశీల. ఎదురుగా ఉన్న సహస్రాన్ని నిలదీయాలనుకుంది కానీ వాళ్ళ ముందు ఇంటి కోడలి గౌరవం కాపాడాలని అనుకుంది. చూసావా సుశీల, నీ కోడలు చేసిన మోసాన్ని ఇప్పటికైనా నమ్ముతావా అని అడిగాడు రఘు. ఆ మాటలకు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని, ఏదేమైనా సహస్ర ఇప్పుడు మా ఇంటి కోడలు, ఆమెని కాపాడుకోవడం మా బాధ్యత. నేను బ్రతికున్నంత వరకు తనకి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాను అని స్థిరంగా అంది సుశీల. అదంతా విని, నేనంత పెద్ద తప్పు చేసినా సరే అత్తమ్మ నన్ను ఏమీ అనకుండా అంతలా సపోర్ట్ చేస్తున్నారా? నేను చేసిన పనికి నాకే సిగ్గుగా ఉంది అని అవమానంతో తల ఎత్తుకోలేకపోయింది సహస్ర. ఈ ఊరిలో భరద్వాజ్ కుటుంబానికి ఒక పేరు, గౌరవం ఉన్నాయి. ఈ రోజు ఎవరో అమ్మాయి కారణంగా వాటికి భంగం కలుగుతుందంటే చూస్తూ ఊరుకోము. నలుగురిలో మా కుటుంబం పరువు తీసిన ఈ అమ్మాయికి ఎలాంటి శిక్ష పడుతుందో మీరు కనీసం ఊహించలేరు అని ఆవేశంగా అన్నాడు రాజీవ్. వాళ్ళ మాటలకి సహస్ర చాలా భయపడిపోయింది. చిన్నప్పటి నుంచి ఆమె కష్టాలు మాత్రమే పడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా అవే కష్టాలు ఎదురయ్యేసరికి ఆమెకి ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. వాళ్ళ వెనకున్న రౌడీల వైపు చూసి చిన్నగా సైగ చేశాడు రాజీవ్. వాళ్ళు లోపలికి రావడంతోనే భయంతో బిసుకుపోయింది సహస్ర. అక్కడే ఉన్న సుశీలని పక్కకి లాగి సహస్ర ఎక్కడికి పారిపోకుండా ఆమెను రౌడీలు చుట్టుముట్టారు. బావగారు, ఏం చేస్తున్నారు మీరు? ముందు సహస్రాన్ని వదిలిపెట్టమనండి అని వేడుకుంది సుశీల. ఆ రౌడీల వైపు చూసి, మీరేం చేస్తారో నాకు తెలియదు. భరద్వాజ్ ఇంటి గౌరవం పాడు చేసిన దానికి జీవితంలో మర్చిపోలేని శిక్ష విధించండి. అది ఎలా ఉండాలంటే, అలా ఎవరైనా చెయ్యాలనుకున్నప్పుడు ఈ పిల్లను చూడగానే భయపడాలి అని గట్టిగా చెప్పాడు రఘు. ఆ బెదిరింపుకే సగం భయపడిపోయింది సహస్ర. ఆమెకు అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా రౌడీలు చుట్టుముట్టేశారు. వాళ్ళు వచ్చి చెయ్యి పట్టుకోగానే విడిపించుకోవాలని చాలా ప్రయత్నించింది కానీ వాళ్ళ బలం ముందు ఆమె బలం సరిపోక బాధతో కన్నీరు కారుస్తుంది సహస్ర. ఆ గుంపులో ఒక రౌడీ చేతిలో బ్లేడ్ పట్టుకొని సహస్ర దగ్గరికి వస్తుంటే భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. వాళ్ళు ఆమె మొహం మీద ఘాట్లు పెడతారన్న సమయానికి ఆగండి అని ఒక వాయిస్ గట్టిగా వినిపించింది. ఎవరై ఉంటారా అని వెనక్కి తిరిగి చూసిన రఘు, రాజీవ్లు ఇద్దరు షాక్తో బిగుసుకుపోయారు. డోర్ దగ్గర షణ్ముఖ్ కోపంగా చూస్తూ కనిపించాడు. అతన్ని చూసిన వెంటనే, కరెక్ట్ టైంకి వచ్చావు షణ్ముఖ్, నీ భార్య నిన్ను మోసం చేసింది, దానికి శిక్ష పడి తీరాలి అని చెప్పి రౌడీలకి సైగ చేశాడు రాజీవ్. అతని సైగని అర్థం చేసుకున్న రౌడీలు షణ్ముఖ్ని లెక్క చేయకుండా సహస్ర మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అది చూసి సహస్రని ఎలా అయినా కాపాడాలన్న కంగారులో వీల్ చైర్లోంచి లేచి ఆవేశంగా వాళ్ళ వైపుకి నడిచాడు షణ్ముఖ్. అతన్ని చూసి వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఈలోపే అక్కడున్న రౌడీలను చితక్కొట్టి
వాళ్ళ నుంచి సహస్రను జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్ళాడు. అప్పటి వరకు భయంతో బిగుసుకుపోయిన సహస్ర షణ్ముఖ్ని పట్టుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అతను అందరిలా మామూలుగా నడవడం చూసి అతని కళ్ళకున్న అద్దాలను తుడుచుకుంటూ, నీ కాళ్ళు బాగైపోయాయా? ఆ ప్రమాదంలో నీ మొహం కాళ్ళు పూర్తిగా పడిపోయాయన్నారు. నువ్వు ఎప్పటికీ నడవలేవని చెప్పారు. మరి ఇప్పుడెలా నడుస్తున్నావు అని అయోమయంగా అడిగాడు రాజీవ్. అది చూసి సుశీల కూడా షాక్లో ఏం మాట్లాడలేకపోయింది. భయంతో ఏడుస్తున్న సహస్ర వెన్ను నిమిరి, భయపడకు, నేను వచ్చేశాను కదా, నేనుండగా నిన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ఆమెను జాగ్రత్తగా సుశీలకి అప్పగించాడు షణ్ముఖ్. చరణ్ అతని కోసం వీల్ చైర్ తెస్తుంటే వద్దని చెప్పి తిన్నగా నడుచుకుంటూ రఘు, రాజీవ్ల దగ్గరికి వెళ్ళి, నేను బాగోలేనప్పుడు మీరు హ్యాపీగా క్రాకర్స్ కాల్చారు కదా, కానీ నేను బాగున్నప్పుడు మాత్రం విచిత్రంగా వింతగా చూస్తున్నారు. నిజంగా మీ గురించి ఇలా అనుకోవాలో కూడా తెలియటం లేదు అని వెటకారంగా అన్నాడు షణ్ముఖ్. ఏం మాట్లాడుతున్నావు షణ్ముఖ్? మనమంతా ఒక ఫ్యామిలీ. అలాంటిది నీకు బాగైపోయిందని తెలిస్తే మేం హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటాం అని సీరియస్గా అన్నాడు రఘు. ఆ మాటలకి రాజీవ్ కూడా వత్తాసు పలుకుతూ, నువ్విప్పుడు అందరిలా నడుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది షణ్ముఖ్. కానీ నువ్వు, మీ అమ్మ చాలా ఏళ్ల నుంచి మా కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నా మీరు కూడా మా కుటుంబంలో ఒక భాగమే. మీరు వద్దనుకున్న మన కుటుంబ నియమాలన్నీ మీకు కూడా వర్తిస్తాయి అని అన్నాడు. అవును షణ్ముఖ్, నీ భార్య పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినందువల్ల ఆమెకు ఖచ్చితంగా శిక్ష పడే తీరాలి. నువ్వు లేవని ఆ పని మేం చేశాం. కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసావు కాబట్టి నువ్వే ఆ శిక్షని తనకి వెయ్యి. ఇది మన వంశానికి తప్పనిసరిగా వర్తిస్తుంది అని అన్నాడు రఘు. అదంతా వింటున్న సహస్ర ఆలోచనల్లో పడింది. షణ్ముఖ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంత పెద్ద రాజగౌరవం ఉందా? కానీ ఎప్పుడూ ఈ విషయం గురించి వాళ్ళెందుకు చెప్పలేదు అని మనసులో అనుకుంది సహస్ర. వాళ్ళ మాటలు వినగానే షణ్ముఖ్కి విపరీతమైన కోపం వచ్చేసింది. అవును, నా భార్య పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయింది. అందులో తప్పేముంది? ఆమె కడుపులో పెరుగుతుంది నా బిడ్డ. ఆ బిడ్డకు తండ్రిని నేనే అని స్థిరంగా అన్నాడు. షణ్ముఖ్ మాటలకి అక్కడున్న వాళ్లే కాకుండా సహస్ర కూడా షాక్ అయిపోయింది. అబద్ధం చెప్పకు షణ్ముఖ్, అయినా అదెలా సాధ్యం అని అడిగాడు రఘు. ఇందులో నమ్మలేకపోవడానికి ఏముంది? పెళ్లికి ముందే నేను సహస్ర ప్రేమించుకున్నాం. ఇద్దరి అంగీకారం మీదే ఒకటయ్యాం. తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి చేసుకొని ఇంటికి కోడలుగా తీసుకొచ్చాను అని కూల్గా అన్నాడు షణ్ముఖ్. అతను సహస్రకి అలా సపోర్ట్ చేస్తుంటే తట్టుకోలేక తన పాకెట్లో ఉన్న కొన్ని ఫొటోస్ తీసి టేబుల్ మీదకి విసిరాడు రఘు. వాటి వైపు చూపిస్తూ, మరి వీటి సంగతి ఏంటి షణ్ముఖ్? ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వని ఒప్పుకున్నా అందులో ఉన్నది సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి సిద్ధార్థ్. నీ భార్య అతనితో సరసాలాడుతూ దొరికిపోయింది అని అన్నాడు రఘు. వెనకున్న సుశీల వైపు తిరిగి, మీరిన్నాళ్ళు నేను ఎలా ఉన్నానో చూడలేదు కాబట్టే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయి అని అన్నాడు షణ్ముఖ్. అతని ఉద్దేశం అర్థమైన చరణ్ ముందుకు వస్తూ, సార్, మీరు ఇలా చేయడానికి నేను ఒప్పుకోను. ప్లీజ్ సార్, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పండి అని కంగారుగా అన్నాడు. ఆ మాటలన్నీ పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న రఘు, రాజీవ్ల వైపు చూసి, మీరు మమ్మల్ని వదిలేసిన తర్వాత మాకు ఎవరూ సహాయం చేయలేదు. రోడ్డు మీద పడి ఉంటే మా సార్ వచ్చి మాకు ఆసరా ఇచ్చారు. అప్పటి నుంచి రాత్రి పగలు తేడా లేకుండా నా బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాను. బిజినెస్ పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరిగారు. వాళ్ళందరి నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికే నేను ఇలా వేషం వేయాల్సి వచ్చింది అని అతని మొహం మీదున్న మాస్క్ తీశాడు షణ్ముఖ్. అది చూడగానే సహస్ర తప్ప అందరూ షాక్తో అలానే చూస్తూ ఉండిపోయారు. సిద్ధార్థ్తో టైం స్పెండ్ చేసిందని మీరే చెప్పారు కదా, ఆ సిద్ధార్థ్ కూడా నేనే. నీకు తెలిసిన షణ్ముఖ్ అలాగే సహస్ర ప్రేమించిన సిద్ధార్థ్ ఇద్దరూ నేనే. ఈ విషయం సహస్రకి పెళ్లికి ముందే తెలుసు. అందుకే నన్ను ఆ రోజు హోటల్లో కలిసింది, నాకు దగ్గరయింది. ఇందులో ఆమె తప్పేం లేదు అని అన్నాడు షణ్ముఖ్. ఇన్ని రోజులు తన ఐడెంటిటీ ఎవ్వరికీ తెలియకుండా
జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్న షణ్ముఖ్ ఇవాళ నన్ను కాపాడడం కోసం రివీల్ చేశాడా అని సహస్ర చాలా ఎమోషనల్ అయిపోయింది. షణ్ముఖ్ గురించి నిజం తెలిసిన తర్వాత రఘు, రాజీవ్ ఇద్దరూ నోరు మెదపలేకపోయారు. అందుకే అక్కడి నుంచి మెల్లిగా జారుకోవాలని ప్రయత్నించారు. కానీ షణ్ముఖ్ వాళ్ళని చూసి ఆగండి అంటూ అరిచాడు. అతని అరుపులు విని ఊపిరి బిగబట్టి షణ్ముఖ్ వైపు తిరిగి బిక్కమోహం వేసుకొని చూశారు. మీరు నా వైఫ్తో చాలా రూడ్గా ప్రవర్తించారు కాబట్టి సహస్రకి సారీ చెప్పండి అని గంభీరంగా మాట్లాడాడు షణ్ముఖ్. అది వినగానే ఇబ్బంది పడుతూ మేం తనని కావాలేం అనలేదు, ఎంతైనా మన ఫ్యామిలీ కదా, అందుకే ఒకసారి ఫ్యామిలీ మెంబర్గా ఇదంతా చేసి నా బాధ్యత తీర్చుకోవాలని అనుకున్నాను అని చిన్నగా చెప్పాడు రాజీవ్. ఈ బాధ్యతలేవో మా నాన్న చనిపోయాక మీరు తీసుకొని ఉంటే ఈ పాటికి మన కుటుంబం మొత్తం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అంటూ రాజీవ్ వైపు కోపంగా చూశాడు షణ్ముఖ్. రఘు, రాజీవ్లు వరుసకి షణ్ముఖ్కి పెద్దనాన్నలవుతారు. కానీ షణ్ముఖ్ యొక్క ఆధిపత్యం చూసి వాళ్ళు ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు షణ్ముఖ్ తన కాళ్ళ మీద తాను నిలబడ్డం చూశాక వాళ్ళ గుండెల్లో భయం 100 రెట్లు పెరిగిపోయింది. ఆ భయమే వాళ్ళని షణ్ముఖ్ చెప్పిన పనికి సిద్ధమయ్యేలా చేసింది. మమ్మల్ని క్షమించు సహస్ర అని అయిష్టంగానే ఆమెని క్షమాపణలు అడిగాడు రాజీవ్. నా ఈ సీక్రెట్ గురించి ఎవరి చెవిలో అయినా ఊదారని నాకు తెలిసిందే అనుకో, ఆ తర్వాత మీ బుర్ర పని చేసినా నాలుక పని చేయకుండా పోతుంది. ఇదే వార్నింగ్ మీతో వచ్చిన తోకలకు కూడా వర్తిస్తుంది అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు షణ్ముఖ్. అతని వార్నింగ్ వినగానే గజగజ వణికిపోతూ అబ్బే నువ్వు అసలు కంగారు పడకు షణ్ముఖ్, నీ సీక్రెట్ మా సీక్రెట్ కాదా చెప్పు, ప్రాణం పోయినా ఎవరికి చెప్పము అని రాజీవ్ వినయంగా మాట్లాడాడు. అవును షణ్ముఖ్, మనమంతా ఒక ఫ్యామిలీ కదా, కాబట్టి ఎవరికి చెప్పము అంటూ రఘు కూడా ఒత్తి పలికాడు. మరి అన్నిసార్లు ఫ్యామిలీ ఫ్యామిలీ అనకు పెద్దనాన్న, ఎందుకంటే ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్. దీని తర్వాత మీకు మీరు మాకు మేము, మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి, గుడ్ బై అని క్లారిటీ ఇచ్చాడు షణ్ముఖ్. ఆ మాటలు విని షణ్ముఖ్ వైపు చివరిసారిగా దొంగ చూపులు చూస్తూ రఘు, రాజీవ్లు తమ మనుషులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూడగానే సహస్ర, సుశీలను హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో సహస్రని బలంగా హత్తుకొని షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. మొదటిసారి అతని కౌగిలిలో ఒక వింత ఫీలింగ్ని సహస్ర ఎక్స్పీరియన్స్ చేసింది. కాకపోతే తమ వైపే సుశీల చూస్తుందని గ్రహించి అతని కౌగిల్ని వీడి దూరం జరిగింది సహస్ర. ఆ తర్వాత మెల్లిగా షణ్ముఖ్ దగ్గరికి వచ్చి ప్రేమగా అతని చంపని నిమురుతూ ఇన్నేళ్లుగా ఈ అమ్మ దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు షణ్ముఖ్, నేను దీన్ని సీక్రెట్గా ఉంచలేనని అనుకున్నావా అని కంట తడి పెట్టుకుంటూ అడిగింది సుశీల. నన్ను క్షమించమ్మా అని షణ్ముఖ్ చిన్న పిల్లాడిలా సారీ చెప్పి చెవులు పట్టుకున్నాడు. అతన్ని అలా చూసి చిరునవ్వుతో ప్రేమగా అతని తల నిమిరి పర్లేదు షన్ను, ఇప్పుడు నిన్నిలా చూసి నా మనసు ఎంత ఆనందపడుతుందో తెలుసా, నాకు ఆ ఫీలింగ్ చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు అంటూ ఆప్యాయంగా మాట్లాడి ఆనంద బాష్పాలు కార్చింది సుశీల. ఐ లవ్ యూ అమ్మా అంటూ షణ్ముఖ్ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఆ తల్లి కొడుకుల అనుబంధాన్ని చూసిన సహస్ర ఎమోషనల్ అయిపోయింది. తన చెంపపై జారిన కన్నీళ్లను తుడుచుకొని సహస్ర, నువ్వు కూడా నా నుంచి ఇంత పెద్ద సీక్రెట్ దాచావన్నమాట, మీ ఇద్దరి మధ్యన ఇంత జరిగినా నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు అని సహస్ర మీద చిరుకోపం నటించింది సుశీల. అది విన్న సహస్ర వెర్రి నవ్వులు నవ్వి షణ్ముఖ్ వైపు అయోమయంగా చూసింది. అమ్మా అది మేము అని షణ్ముఖ్ తన వైఫ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాలని ప్రయత్నిస్తుండగా నువ్వు సైలెంట్గా ఉండు, నీ సంగతి తర్వాత చూస్తాను, ఒక హార్ట్ పేషెంట్కి ఒక రోజులో ఇంతకన్నా ఎక్కువ షాక్లు ఇవ్వకూడదు, ప్రస్తుతం నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది సుశీల. అది విన్న వెంటనే ఆమెను పట్టుకొని మెల్లిగా బెడ్రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళిన షణ్ముఖ్ అమాంతం సహస్రాన్ని తన కౌగిలిలో బంధించాడు. దాంతో కన్ఫ్యూజ్ అవుతూ షణ్ముఖ్ చేతులు విడిపించుకొని మన బంధం కేవలం కాంటాక్ట్ పేపర్స్కే అంకితం,
అలాంటప్పుడు నా కోసం నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ పడ్డం అవసరమా చెప్పు అని నిలదీస్తూ అడిగింది సహస్ర. నేనేం నీకోసం గొడవ పడలేదు, నా క్యాలిక్యులేషన్స్ నాకున్నాయి, నేనేం చేసినా నా కోసమే చేస్తాను అని షణ్ముఖ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సమాధానం చెప్పాడు. ఆ మాట విని సహస్ర చాలా బాధపడిపోయింది. షణ్ముఖ్ సీక్రెట్ తెలుసుకున్న అతని పెద్దనాన్నలు ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.